నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోడెల పరిరక్షణకు చర్యలు, గోశాలను సందర్శించిన ప్రభుత్వ విప్. ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు, ముగిసిన బాలభవన్ వేసవి శిబిరం. డివిజన్ల ముసాయిదాపై బీజేపీ అభ్యంతరం, ఎంఐఎం లాభం కోసమేనని నేతల ఆరోపణలు. ఘనంగా మేడిపల్లి జన్మదిన వేడుకలు, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు. బులెటిన్ కి తిరిగి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ తిప్పాపూర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలను సందర్శించారు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. గోశాలలో కోడెలు, ఆవుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కోడెల మృతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని, ఇక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపారని తెలిపారు. వైద్య సిబ్బంది నిరంతరం కోడెలు పర్యవేక్షిస్తూ ఆరోగ్యానికి కావలసిన పచ్చిగడ్డి, పోషకాహారం సూచించారు. భక్తులు సమర్పించే కొత్త కోడెలు 10 రోజుల క్వారంటైన్ లో ఉంచే విధంగా చర్యలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వం వేములవాడలో మొయినాబాద్ తరహాలో ఆధునిక విశాల గోశాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్టు విప్ చెప్పారు. కోడెల మొక్కు భక్తుల విశ్వాసానికి ప్రతీక అని పేర్కొంటూ ఈ అంశంపై రాజకీయాలు చేయకుండా ఆలయ పరిరక్షణకు అందరూ కట్టుబడాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాంటి చిన్న ప్రాబ్లం ఉంది. అంటే మనకు పాలు మరవని కూడా ఇచ్చిపోతున్నారు, అనారోగ్యం ఇచ్చిపోతున్నారు. అలాంటివి గ్రేడింగ్ చేసుకోవాలి. ఒక గ్రేడ్ ఓకే పెడతాయి. అనారోగ్యం ఉన్న 28 ఉంది వాళ్ళకి. గోశాల అందు ప్రస్తుతం 1230 వరకు కోడెలు ఉన్నాయి. తర్వాత 54 ఆవులు ఉన్నాయి. వీటన్నిటి సంరక్షణ కూడా రెన్యువల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది. ఈ యొక్క గోశాలని జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు. వారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం కూడా గోశాలలో కావాల్సిన మెరుగైన సదుపాయాలను కూడా కల్పిస్తున్నాం. ఈ యొక్క పశువులకు కావాల్సిన గడ్డిగా, పచ్చిగడ్డి కానీ, వరిగడ్డి కానీ, ఇంకా మినరల్ ఫుడ్ అంతా కూడా మేము సఫిషియెంట్ గా యానిమల్ హస్బెండరీ వారు అడ్వైజ్ చేసిన దాని ప్రకారం తెప్పించడం జరుగుతుంది. రెగ్యులర్ గా ఫుడ్ కూడా మేము ఇస్తున్నాము. ఇంకా కొన్ని యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 18 యానిమల్స్ కోలుకున్నాయి. ఆరోగ్యవంతంగా అవి కూడా మేత కూడా మేస్తున్నాయి. మిగతా ఇంకొక కొన్ని యానిమల్స్ చిన్నగా ఉన్నాయి. దాని సెలైన్స్, మెడికేషన్ అంతా కూడా చేస్తున్నారు. కాబట్టి గోశాల అన్ని రకాలుగా ఈ రోజు అన్ని మంచి పరిస్థితిలో ఉంది. అప్పుడు ఈ గోశాలలో ఈ అధిక వర్షం రావడం వల్ల, కొంచెం బురదమయం అవడం వల్ల కొంచెం ఎనిమల్స్ చిక్కాయి. చాలా ఎనిమల్స్ రికవర్ అయిపోయింది. కాబట్టి గోశాల పరిస్థితి రోజు బాగుందని తెలియదు. గోశాల ఒక 25 నుంచి సిక్ అయిన ఎనిమల్స్ నిన్నటి వరకు రికవరీలో ఒక 18 పంపించాలి సార్. ఒక 4 సిక్ ఉన్నాయి. అవి కూడా ఈ 2-3 రోజులు ట్రీట్మెంట్ చేయడం వల్ల అవి కూడా బయటకు పోయే అవకాశం ఉంది. మొత్తం 32 సిక్ అయినాయి సార్. అందులోకి వెళ్ళి ఒక 26 వరకు రికవరీ అయినా వరకు పంపించాం సార్. అంటే వాడి కొద్దిగా సిక్ అయినాయి కాబట్టి సపరేట్ గా మన క్యారంటైన్ లో పెట్టి దానా గడ్డి అనేది అది సపరేట్ చేస్తుంది. సిక్ అయిన వరకు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలభవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ తరగతుల ముగింపు వేడుక కనుల పండుగగా జరిగింది. చిన్నారులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరై చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా బాలభవన్ సూపరింటెండెంట్ కట్టా మంజులాదేవి మాట్లాడుతూ వేసవి సెలవులు గొప్ప అనుభూతిని, జ్ఞాపకాలను మిగుల్చుతాయన్నారు. ఈ సంవత్సరం వేసవి శిక్షణ శిబిరాలకు 1000 అడ్మిషన్లు వచ్చాయని, పిల్లలు అనేక అంశాలు నేర్చుకున్నారన్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి జ్ఞాపికలు, ప్రతిభ చూపిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందించారు. బాలభవన్ సూపరింటెండెంట్ కట్టా మంజులాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ కిరణ్ కుమార్, సంగెం రాధాకృష్ణ పాల్గొన్నారు.
మన తెలంగాణ ఫోక్ డాన్స్ గురువు గారు, తెలంగాణలోనే ది గ్రేట్ ఫోక్ డాన్స్ టీచర్ ఎవరు అని అంటే రాధాకృష్ణ సార్ గారిని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 24 నుంచి ఈ రోజు వరకు వేసవి శిక్షణ తరగతులు నడిచాయి. ఈ రోజు ముగింపు ఉత్సవం జరుగుతుంది. దాదాపు మనకు ఈసారి 1000 మంది పిల్లలు అడ్మిషన్స్ వచ్చాయి. చాలా సంతోషము. తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అలాగే ఏంటంటే మాకు మా జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా మరియు డిఓ గారు కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. మాకేంటంటే ఈసారి ఒక కొత్త ధనం ఏంటంటే మా బిల్డింగ్ అంతకుముందు చాలా ఏళ్ళ నుంచి కొంచెము పాతగా అట్లా ఉండేది. ఈ ఇయర్ ఏంటంటే మా బాధ విన్నవించుకోగానే కలెక్టర్ గారు వెంటనే స్పందించి మాకు మా బిల్డింగ్ రెనోవేషన్కి మాకు ప్రభుల్ దేశాయ్ సార్ కానీ కలెక్టర్ గారు కానీ మాకు ఎంతో సహాయం అందించారు. అలాగే మనకు ఏంటంటే కొత్త బిల్డింగ్కి ఆ బిల్డింగ్కి పెయింటింగ్, కొత్త డోర్లు, తర్వాత కిటికీలు కానీ, కరెంటు కానీ, ఫ్యాన్లు కానీ, కూలర్స్ కానీ అన్నీ సమకూర్చారు. పిల్లల కోసము మ్యాట్ కానీ, గ్రీన్ మ్యాట్ కానీ అవన్నీ సమకూర్చారు. అలాగే పిల్లలందరూ కూడా చాలా బాగా నేర్చుకుంటున్నారు. వాళ్ళందరికీ ఏంటంటే సర్టిఫికెట్లు ప్రదానం చేశాము. కరీంనగర్ జిల్లాలో పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మానకొండూరు మండలం లలితాపూర్ గ్రామంలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, యూనిసెఫ్ కోఆర్డినేటర్ కిషన్ స్వామిలు మొక్కలు నాటారు. గ్రామ ప్రజలతో వారు మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో ఓడిఎఫ్ సాధించిన మొట్టమొదటి గ్రామంగా లలితాపూర్ ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. గ్రామాన్ని, పరిసరాలను మరింత అందంగా తీర్చిదిద్ది స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. గ్రామానికి మంచి సదుపాయాలున్నాయని, అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. భూసారాన్ని పెంచి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చాలన్నారు. మేము మా దినసరి జీవితంలో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి సాధ్యమయ్యే అన్ని మార్పులను జాగ్రత్తగా పొదుపు చేస్తామని, పరిపూల అలవాట్ల ప్రాముఖ్యత గురించి నా కుటుంబం, స్నేహితులు మరియు ఇతరులను నిరంతరం ప్రేరేపిస్తూ అవగాహన కల్పిస్తామని, పాత వ్యవసాయ పద్ధతులను అనుకరించడానికి ప్రయత్నం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మొదటి ఓడిఎఫ్ డిక్లేర్ అయిన గ్రామం అనేది, దాంతో పాటు అది చిన్న గ్రామం కాబట్టి దాదాపు 1000 మంది జనాభాతో ఉన్న చిన్న గ్రామం కాబట్టి దీంట్లో మనకి ఇంకుడు గుంత కూడా దాదాపు అన్ని ఇంట్లో పూర్తి అయినది. సో ఇది మీ ఊరికి ఉంది అంటే ఇది వాస్తవం కూడా అదృష్టం. చాలా అందంగా ఉంది. ఇంకా శుభ్రంగా, అందంగాతో పాటు శుభ్రంగా కూడా మన బాధ్యత ఇది. మీరు అంటున్నారు కదా, మీరు మటన్, చికెన్ అన్ని కూడా టిఫిన్ బాక్స్ లో తీసుకెళ్తున్నారు. ఇది ప్లాస్టిక్ కోసం కాకుండా కూడా ఒకటి నేను చెప్పాలి, మనకి మటన్, చికెన్, నాన్ వెజ్ కట్ చేసి పాలిథీన్ లో పెడతారు కదా, పాలిథీన్ కవర్ బ్యాగ్ లో పెడతారు. సో అంతకన్నా చెత్త పాలిథీన్ బ్యాగ్, అంతకన్నా మన స్వాస్థ్యకి హాని చేసే పాలిథీన్ బ్యాగ్ నాన్ వెజ్ షాప్స్ దగ్గర ఉంటుంది. బ్లాక్ కలర్ ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఒక కొంత హెవీ, కొంత దాంట్లో ఒక రూపాయి పెట్టేస్తే అది పోతుంది అక్కడ. ఆ మటన్, చికెన్ లో అంతా కూడా మైక్రో ప్లాస్టిక్స్ అంటారు, వాసన వస్తుంది. సో చిన్న ప్లాస్టిక్లు మనకి కనపడుతుంది, ఎప్పుడెప్పుడు కనపడదు కూడా, ఎప్పుడప్పుడు ఆ మటన్, చికెన్, ఫిష్ లో ఉండిపోతుంది. సో ఆ పాలిథిన్ బ్యాగ్ లో మనం తీసుకొని వస్తాయి. అది ఎంత కావాలైనా మనం వాష్ చేసినా, అది వంట చేసినా, ఏం చేసినా అది పోవు. అది మైక్రో ప్లాస్టిక్. అన్ని అయిపోయినాయి, రోడ్లు అయిపోయినాయి, చెట్లు అయిపోయినాయి. ప్రతి ఇంట్లో చెట్లు లేవా? ఉన్నాయి కదా. ప్రతి ఇంట్లో ఏదో మొక్క, పూల మొక్కనో, కూరగాయల మొక్కనో, కల్జామాకు చెట్టు ఏదో ఒకటి ఉందా?
సో ఇంత మంచిగా చేస్తున్నప్పుడు ఆ ప్లాస్టిక్ని కూడా తగ్గించి ఆ చెత్తను ఆ మోర్లు వేసే బదులు ఇంట్లోనే భద్రపరచుకుంటే అయిపోతాయి కదా. ఈ తిట్ల వరంగా రామతోటి మనం కనకవతోటి కుమరవతోటి పడతామా? సో అందరికీ నా రిక్వెస్ట్ ఒకటి, ఈ సందర్భంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని సాయినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మారుతి ఆసుపత్రిని నిర్వాహకులు డాక్టర్ హనుమతో కలిసి ప్రారంభించారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ లో అత్యుత్తమ న్యూరో వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి ప్రారంభించిన డాక్టర్ హనుమను అభినందించారు. హైదరాబాద్ ఇతర నగరాలకు వెళ్లకుండానే కరీంనగర్ లో నాణ్యమైన అత్యాధునిక వైద్య సేవలు అందించేలా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూరో సంబంధించినటువంటి హాస్పిటల్ స్పెషలైజేషన్ ఈ ఆసుపత్రిలో డాక్టర్ హనుమ గారు చాలా సీనియారిటీ ఉండి ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గా సర్జరీస్ కానీ సక్సెస్ఫుల్ న్యూరోకి సంబంధించినటువంటి మరి దానిలో పూర్తిగా చాలామంది పేషెంట్లను ఎన్నో క్రిటికల్ సర్జరీస్ ద్వారా ఆదుకున్నటువంటి డాక్టర్ హనుమ గారు ఈ హాస్పిటల్ వారి ద్వారా ఇలా సూపర్ స్పెషాలిటీ న్యూరోకి సంబంధించి ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్కు సంబంధించి క్రిటికల్ సర్జరీ ఉంటే హైదరాబాద్ పోవాల్సినటువంటి పరిస్థితి నుంచి మరి ఈరోజు స్వతహాగా వారి హాస్పిటల్ ఓపెన్ చేయడం, మరి వారి యొక్క అనుభవం తప్పకుండా కరీంనగర్ ప్రజలకు ఉపయోగపడుతుందని మరి వారు సిన్సియర్గా మరి గత 10-15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అనుభవానికి కరీంనగర్లో న్యూరోకి సంబంధించిన సర్జరీస్ కానీ న్యూరోకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. సామాన్యుడికి అందుబాటులో ట్రీట్మెంట్ ఉండే విధంగా ఉంటాయని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి కరీంనగర్ మెడికల్ హబ్ను ఏ విధంగా అయితే ఉందో దాన్ని అన్ని సూపర్ స్పెషాలిటీ సంబంధించి కరీంనగర్లో ఒకదానికి తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు మారుతి హాస్పిటల్ రావడం మరి ప్రజలందరికీ కూడా హైదరాబాద్ పోకుండా ఇక్కడనే ఒక మంచి ట్రీట్మెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అందడానికి మరి ఈరోజు ఇప్పటి నుంచి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతాం. ఆయన హాస్పిటల్ గురించి మనం ఓపెనింగ్కి పిలిచిన వెంటనే హాస్పిటల్లో మనకి ఏ సేవలు అందించగలుగుతాము, ఎలాంటి మనం ప్రజలకు ఎలా ఉపయోగపడగలుగుతాము అని ముందుగా అన్నీ కనుక్కోవడం జరిగింది. దాని తర్వాతనే మన హాస్పిటల్ ఓపెనింగ్కి రావడానికి ఒప్పుకున్నారు. వచ్చిన తర్వాత కూడా మన హాస్పిటల్ అన్నీ చూసి ఎటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి సంతృప్తి చెందారు. మేము ఈ హాస్పిటల్ మొదలు పెట్టి స్టార్ట్ చేయడానికి మా ముఖ్య ఉద్దేశము అందరికీ అందుబాటులో ఎటువంటి క్రిటికల్ సేవలు కానీ మనకి ఇక్కడ అవ్వదు, వేరే చోటుకి వెళ్ళాలి అనాలి అది లేకుండా కరీంనగర్లో అన్ని రకాల వైద్య సేవలు మనకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగిందండి. దీనికి అందరి సపోర్టుగా యువ వికాస్ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు సిపిఐ జాతీయ నేత చాడా వెంకటరెడ్డి. కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని, పెండింగ్ లో బకాయిలు విడుదల చేయాలని సీఎం రేవంత్ కు ఆయన సూచించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందన్నారు. ఆపరేషన్ కగార్ నేపథ్యంతో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడాన్ని చాడా తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వంజల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పొనుగోటి కేతరి, సురేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మణికంఠారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతా కూడా ఉత్తరాది రాష్ట్రాలకేమో పెద్దపీట వేస్తున్నాడు, దక్షిణాది రాష్ట్రాలపైనేమో సీత కన్నేస్తున్నాడు. అంటే చిన్న చూపు చూస్తున్నాడు, నిర్లక్ష్యంగా వివరిస్తున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రాలకేమో నిధులు ఎక్కువ ఇస్తున్నాడు. అంటే అక్కడనే ఒక రకమైనటువంటి కక్ష సాధింపు అనేది కనపడతాం. మరి దడ్డకారణ్యం, ములుగు, ఆ కర్రెగుంటల కాడ జరిగినటువంటి దానికి సంబంధించిన విషయంలో శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు ప్రకటించిన ఆయన మరి అమిత్ షా కానీ మోడీ కానీ పూర్తిగా మావోయిస్టుల అంతం. అందుకని ఇవాళ కూడా ఉన్న పరంగా దీనికి సంబంధించి నిధుల విషయంలో కూడా లోకల్ బాడీస్కి వాళ్ళకి ఏదైతే జీతభత్యాలకు వాటికి వీటికి అన్నిటికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయాలని, చిరుద్యోగులకు మాత్రం మరి తప్పనిసరిగా వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని, ఉద్యోగ నియామకాలు ఇప్పటికీ చేపట్టారు, సంతోషం. ఇంకా దాన్ని స్పీడప్ చేసి యువ వికాస్ ఇవన్నీ వేస్తున్నారు. దానిలో కూడా పారదర్శకత ఉండాలని కూడా ఇందిరమ్మ ఇండ్లు అందరికీ అందే పరిస్థితి, దాని కాస్టు, దాని విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేసి అందరికీ ఈ ఇందిరమ్మ కమిటీలన్నీ ఇవన్నీ వేసి కొంచెం రకరకాల చిక్కులు ఉన్నాయి. వీటికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం
జాగ్రత్త పడుతుందని ఈరోజు మంత్రివర్గం కూడా చర్చించైనా కూడా దీనికి ఒక మంచి పరిష్కారం యువ వికాస్కు ఇందిరమ్మ ఇళ్లకు పరిష్కారం చేపట్టాలని సిపిఐ విజ్ఞప్తి చేస్తున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల ముసాయిదాను తీవ్రంగా వ్యతిరేకించారు బీజేపీ నాయకులు. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు కక్షపూరితంగా డివిజన్లను విభజన చేశారని మండిపడ్డారు. 2005లో 9 మంది ఎంఐఎం కార్పొరేటర్లు గెలిచేలా డివిజన్ల విభజన చేసి ఎంఐఎం పార్టీకి డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. దాని కొనసాగింపుగానే 2025లో మళ్లీ ఎంఐఎం పార్టీకి మేయర్ పీఠం కట్టబెట్టే కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మరోసారి డివిజన్ల విభజనను అశాస్త్రీయంగా చేశారన్నారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, మాజీ ఎంపీపీ వాసల రమేష్, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు చప్పరి జయశ్రీ, రాపర్తి విజయ, వంగల పవన్ కుమార్, కాసర్ల ఆనంద్ కుమార్, దుష్యద్ అనూప్, బండ రమణారెడ్డి, తాడపు చంద్రమౌళి, కొండపల్లి సతీష్, కొలిపాక శ్రీనివాస్, నాయకులు లోకేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 66 డివిజన్లుగా విభజన చేస్తూ ఏదైతే డ్రాఫ్ట్ ముసాయిదాన్ని ప్రకటించిండ్రో అది పూర్తిగా అసంబద్ధంగా అశాస్త్రీయంగా మరి చేసినారని చెప్పేసి ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎదుర్కోలేని వాళ్ళు చేసే కుట్రలో మాత్రమే భాగంగా ఈ డిలిమిటేషన్ ప్రక్రియ మరి ముసాయిదా ప్రకటించినారని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. కరీంనగర్కు స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చి నగరాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేసిండ్రో, స్మార్ట్ సిటీ వల్ల అభివృద్ధి జరిగిందనే విషయం కరీంనగర్ ప్రజలకు కళ్ళ ముందు కట్టినట్టు కనబడతా ఉన్నది. మీరు ఎన్ని కుట్రలు చేయండి, ఎంఐఎం పార్టీని కలుపుకోండి, కాంగ్రెస్ పార్టీ కలుపుకోండి, బీఆర్ఎస్ పార్టీ కలుపుకోండి, 3 పార్టీలు కలిసినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుపును బండి సంజయ్ గారి నాయకత్వంలో ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. కానీ కుట్రలు కుతంత్రాలకు తెరదించాలి, ఈ డిలిమిటేషన్ శాస్త్రీయ పద్ధతిలో చేయాలి. కరీంనగర్ నగరంలో మరి భౌగోళిక పరిస్థితులు చూసుకోవాలి, డివిజన్ల మధ్యలో బౌండరీ చూసుకోవాలి, ఓటర్ సంఖ్య చూసుకోవాలి, ఇవన్నీ చూసుకొని శాస్త్రీయబద్ధంగా చేయాలని చెప్పేసి తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన కూడా ఎక్కడెక్కడైతే తప్పు జరిగినాయో దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా మరి మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ గాంధీ రోడ్డు వైశ్య భవన్ లో ప్రజ్ఞాభారతి ఆర్యవైశ్య కేంద్రం సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ పై సదస్సు నిర్వహించారు. సిఏ నిరంజనాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ విశ్లేషకులు మామిడి గిరిధర్ హాజరై పాకిస్తాన్ పై భారత్ చేసిన యుద్ధం తదితర అంశాలను వివరించారు. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, పాకిస్తాన్ ఉగ్రదేశం కుట్రలు, విచ్ఛిన్నతిపై విశ్లేషించారు. ఆపత్కాల పరిస్థితుల్లో భారత్ కు ప్రతి పౌరుడు అండగా ఉండాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి చిదుర సురేష్, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. మతమాడికి చంపడం అనేది చాలా చాలా అతి దారుణమైనటువంటి, చంపడమే దారుణం అంటే నువ్వు హిందువా అని అడిగి చంపిన తర్వాత మన యొక్క గౌరవ స్త్రీల యొక్క సింధూరాన్ని దూరం చేసినటువంటి ఆ దుర్మార్గులకు తిరిగి మన గౌరవ ప్రధాని అయితేనేమి, త్రివిధ దళాలైతేనేమి ఆ ఆపరేషన్ సింధూర్ అంటే మన యొక్క మహిళల వ్యక్తిత్వాన్ని మరింతగా ఇనుమడింపజేసేటువంటి కార్యక్రమం, వారి ఆత్మగౌరవాన్ని మరింత నిలబెట్టేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి నామధేయం అని. దాన్ని కూడా ఆ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి దాన్ని కూడా ఏ వ్యక్తులైతే మన యొక్క మాతల సింధూరాన్ని దూరం చేశారో తిరిగి ఆ సింధూర్ అనేటువంటి కార్యక్రమం పేరు మీద స్క్వాడ్రన్ లీడర్ ఖురేషి, అలాగే ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి వ్యోమాంకి, వారిద్దరి నాయకత్వంలో వారికి వివేక్ మిస్త్రీ గారి యొక్క సలహాలు సూచనలతో అతి గొప్ప కార్యక్రమాన్ని మన భారతదేశం నిర్వహించడం జరిగింది. ఉగ్రవాదుల తలలు లేదా పిఓకే అప్పగింత మాత్రమే చర్చలు, లేదంటే చర్చలు లేవు, చర్చలు అవసరం లేవని చెప్పి మనం స్పష్టంగా చెప్పాం. ఉగ్రవాదం, వాణిజ్యం ఒకచోట ఉండవు అని చెప్పి క్లియర్ స్పష్టం చేస్తాం. నీళ్లు, రక్తం ఒకే దగ్గర కలిసి ఉండవు అని చెప్పి చెప్పాం. 40% బలూచిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. మిత్ర దేశంగా నడుస్తున్న శత్రు దేశం మనపై పరోక్షంగా యుద్ధం చేస్తుందంటే మీరు నమ్ముతారా? మనకు అంటే మోదీ గారి యొక్క గత 3 ఘటనలు కూడా మనం చూసాం. ఊరి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, లేదా బాలాకోట్ స్ట్రైక్స్ కావచ్చు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కావచ్చు. ఆయన చేస్తున్నది దాంట్లో సనాతన ధర్మము, హైందవాన్ని ఎలా ఆయన గౌరవిస్తున్నారో అది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 22 ఏప్రిల్ ఈ పహల్గాం ఘటన జరిగింది.
మనకు తెలుసు హిందువులకు ఎవరైనా చనిపోతే కనుక మనకు 10వ రోజు మనకు ధర్మోదకాలు ఉంటాయి, 11వ రోజు సపిండీకరణ ఉంటుంది, 12వ రోజు మనకు మాసికం ఉంటుంది, 13వ రోజు శుద్ధి ఉంటుంది. 11, 12 రోజుల వరకు మనకు మైల ఉంటుంది, 13వ రోజు శుద్ధి ఉంటుంది. శుద్ధి అయిన ఒక రోజు ఆగి 15వ రోజున వీళ్ళని మన భారతీయులని పొట్టబెట్టుకున్నటువంటి రాక్షసులకు తర్జనం పెట్టారు మోడీ గారు. ఇద్దరు మహిళా ఆఫీసర్లు వచ్చి రోజు బ్రీఫింగ్ చేయడం అన్నది మనం ఎంతటి స్ట్రాంగ్ మెసేజ్ పంపించామో మనం అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ యొక్క మొత్తం వాళ్ళ కల్చర్, వాళ్ళ నైజం అంతా కూడాను ఇస్లాంని వెనకేసుకొస్తున్నటువంటి నైజంలో స్త్రీలకు ఎటువంటి గౌరవం లేదు. అటువంటిది మనం స్త్రీలనే ముందర పెట్టి వాళ్ళని అవమానించాం. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ మంచిర్యాల చౌరస్తాలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓయూ ఉద్యమ నేతగా ఎమ్మెల్యేగా చేసిన సేవల్ని వారు గుర్తు చేశారు. రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెన్న రాజమల్లయ్య, ఎస్సీ సెల్ కన్వీనర్లు జీడి రమేష్, జుంజిపల్లి వివేక్, నాయకులు కాడే శంకర్, దండి రవీందర్, కుర్రపోచయ్య, కిమ్ ఫాహద్, ధన్నా సింగ్, మేడి అంజయ్య, తంగెళ్ల కిరణ్, వెన్నం రజితారెడ్డి, మేకల నర్సయ్య, తీట్ల ఈశ్వరి, ఆమిర్, పెద్దగారి తిరుపతి, గడిమండ్ల శ్రీనివాస్, మలకల కవిత, యోన పాల్గొన్నారు. డాక్టర్ మేడిపల్లి సత్యమన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో స్థానిక మంచిర్యాల చౌరస్తాలో జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులందరూ కలిసి కేక్ కట్ చేసి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. మేడిపల్లి సత్యమన్న గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, రాబోయే కాలంలో ఉన్నత స్థానాలు అధిరోహించాలని కాంగ్రెస్ పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ, ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ అన్నగారు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలో గత 15 నెలల కాలంలో అన్నగారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అన్నగారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అక్కడ ప్రజలు నీరాజనం పడుతూ ఉన్నారు. ఇలాంటి యువ నాయకులు ఖచ్చితంగా మాలాంటి వాళ్లకు ఆదర్శంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మేడిపల్లి సత్యమన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ మేడిపల్లి సత్యం గారి యొక్క జన్మదినాన్ని జిల్లా అంతటా అన్ని గ్రామాలలో, మండలాల్లో, కరీంనగర్ జిల్లా కేంద్రంలో జగజీవనరాం విగ్రహం వద్ద జిల్లా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించడం గర్వకారణం. వారి యొక్క జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సల్ల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. వారు మున్ముందు ప్రజలకు ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో అష్టాశులతో ఉండాలని, ముందు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గంగాధర మండలం బురుగుపల్లి చౌరస్తాలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బైరిశెట్టి సంపత్, గడ్డం అంజయ్య, సాగి అజయరావు, దూలం ఆంజనేయులు, ఆడపు సత్యం, అభిమానులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో వైకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 40 మంది యువకులు రక్తదానం చేశారు. వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఫౌండేషన్ నిర్వాహకులు బుర్రబాబు గౌడ్ యువతను కోరారు. శ్రీ అంతటి అన్నయ్య గౌడ్ గారి జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు సుల్తానాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో సేవలకు ముందుండే అన్నయ్య గౌడు ఆలోచించి ప్రతి నా జన్మదిన సందర్భంగా నిరుపేదలకు రక్తం అందని వారికి రక్తం అందాలని ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ప్రోత్సాహంతో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి రక్తం అందక బాధపడుతున్న వారందరూ కూడా రక్తదానం చేయాలి అని ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రసిద్ధ సంగీత దర్శకులు ఇళయరాజా, ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతులను పురస్కరించుకుని కరీంనగర్ కళాభారతిలో సంగీత విభావన నిర్వహించారు. జిల్లా సంగీత సాంస్కృతిక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు గాయని గాయకులు బాలు పాటలు ఆలపించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు గోగుల ప్రసాద్, చిలువేరు శ్రీకాంత్, గౌరవేని బాబు, తిప్పబత్తిని రవీందర్, కాటబత్తిని శంకర్, అలీం జున్ను తదితరులు పాల్గొన్నారు.
కళాభారతిలో ఇళయరాజా గారు అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క పాటలతో వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వీణుల విందుగా పసందుగా ఎంతోమంది ప్రేక్షకులు కళాకారులు అద్భుతమైనటువంటి ఆలపిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంగా అలాగే చక్కనైనటువంటి ఈ కళాభారతిని పూర్వవైభవంలాగా మనకు చక్కగా ఇంత తీర్చిదిద్ది మనకు మళ్ళీ ఈ యొక్క వేదిక అద్భుతంగా మనకు అందించినటువంటి మన జిల్లా కలెక్టర్ గారైనటువంటి సత్ప్రతి ప్రమేల గారికి మా కరీంనగర్ కళాకారులు అందరి పక్షాన హృదయపూర్వమైనటువంటి కళాభినందనలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషకరం. అలాగే ప్రతి చోట ప్రతి ఏటా కూడా ఇలాగే మా అధ్యక్ష కార్యదర్శులు ఈ చక్కనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న 2వ తారీఖు ఇళయరాజా గారి పుట్టినరోజు జరిగింది. ఆ సందర్భాన్ని మరియు ఈరోజు దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారి జయంతిని పురస్కరించుకొని స్థానిక కరీంనగర్ కళాభారతిలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కళాకారులచే గాయకులచే మంచి వాయిద్య సహకారం అందిపుచ్చుకొని ఆ కళాకారులచే చక్కటి వారు ఇద్దరి కలయికలో వచ్చినటువంటి పాటలను ఏర్పాటు చేయడం పాడడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలామంది కళాకారులు చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు పాటలను పాడుతున్నారు. వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంత చక్కటి కళాభారతిని మళ్ళీ పునర్జీవనం పోసుకొని ఇంత మంచి స్థాయిలో నిలిపినటువంటి గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కరీంనగర్ కళాభారతిలో కరీంనగర్ ఆర్కెస్ట్రా అసోసియేషన్ సంగీత కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇళయ బాలు అనే పేరుతో ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లాలో ఉన్న చుట్టుపక్కల ఉన్న అందరూ గాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. సో చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది కార్యక్రమం. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఏడాది పాలనపై సంబరాలు అంబరాన్నంటే పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు చేరువలో ఉంటూ ప్రజా సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పారని కొనియాడారు. సింగరేణి కార్మికుల పెన్షన్ పెంపుతో పాటు ఆదాయ పన్ను మినహాయింపుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారని గుర్తు చేశారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లను నిలుపుదల చేసేందుకు కృషి చేశారన్నారు. సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువనాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్నను తొలగించిన వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతేకాకుండా ఈ ట్రైన్లు ఈ రామగుండం ప్రాంతంలో ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి ప్రాంతంలో ట్రైన్లు ఆగకపోవడం, మధ్యలో ట్రైన్లు బంద్ చేయడం, వీటన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడి ఇప్పటికే దరిదాపు 2-3 ట్రైన్స్ను ఆపించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ట్రైన్స్ అన్నింటినీ కూడా ఆపడం కోసం అని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తూ నిన్న కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇక్కడ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి అని చెప్పననే విషయము చర్చిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పించుకుంటూ పార్లమెంట్లో ఈ సమస్యల మీద స్పందిస్తూ విజయాలు సాధించే విధంగా ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోడల పరిరక్షణకు చర్యలు, గోశాలను సందర్శించిన ప్రభుత్వ విప్. ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు, ముగిసిన బాలభవన్ వేసవి శిబిరం. డివిజన్ల ముసాయిదాపై బీజేపీ అభ్యంతరం, ఎంఐఎం లాభం కోసమేనని నేతల ఆరోపణలు. ఘనంగా మేడిపల్లి జన్మదిన వేడుకలు, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు. ఇవి నటి మానర్ న్యూస్. నమస్తే.